రైతులు దళార్లకు ధాన్యం అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సర్పంచ్ పోతుల రమేష్ తెలిపారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత తేమ తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ను సర్పంచ్ పోతుల రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు ధాన్యం ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దృష్టికి తీసుకుపోయి వాటికి పరిష్కారం దిశగా కృషి చేస్తానని తెలిపారు. ప్రతి రైతు తప్పకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఆర్ఓ జశ్వంత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు రాజు, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఐకేపీ సెంటర్లోనే మడ్లు అమ్ముకోండి. ఎందుకంటే మంచి రేటు ఉన్నది, 2389 రూపాయలు ఉన్నది. 4 రోజులలో కూడా డబ్బులు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆరబెట్టి ఆ మ్యాచర్లకు 15 వచ్చేటట్టు చూసుకుంటే మనం మిల్లుకైనా కానీ 1-2 అటు ఇటు ఉంటే కూడా మంచిగా వస్తుంది. కాబట్టి 15 లోపు అందరు పెట్టేసి తాళ్ళు బట్టి మంచిగా పెట్టే మంచిగా కాంటాక్ట్ చేపిద్దాం. మీరు కూడా అందరు కూడా సహకరించండి. పెద్ద ఎత్తున మనము తొందరగా కంప్లీట్ చేసుకున్నాం. మీ అందరి సహకారం కూడా ఉండాలి. దానికి అధికారులు కూడా మన అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఎలాంటి చిన్న ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము అధికారుల దృష్టికి తీసుకుపోతాం. అదేవిధంగా మా హరీష్ దృష్టికి కూడా తీసుకుపోయి దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసిస్తాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి అని అందరికీ కూడా శుభోదయం. ఐకేపీ ఆధ్వర్యంలో నారాయణరావుపేట మండలంలో 9 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది రెండవది, బంజర్పల్లి మరియు లక్ష్మీదేవిపల్లిలో రెండవది. ఇంకా మిగిలిన 2-3 రోజుల్లో అన్ని కొనుగోలు కేంద్రాలని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అమ్ముకొని రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని చెప్పి ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా సన్నధాన్యము ఎవరు విక్రయించిన వారికి 500 రూపాయల బోనస్ కూడా ప్రభుత్వం ప్రకటించి ఉన్నది. గత 2 సీజన్ల నుండి కొనుగోలు చేస్తూ ఉన్నాము. సన్నధాన్యం ఉన్న రైతులు కూడా ఇదే కొనుగోలు కేంద్రంలో అమ్మవలసిందిగా రైతు మహాశయులకు విజ్ఞప్తి.